ఒక మాల్లో షాపింగ్ చేస్తూ అక్కడే లగ్జరీ కార్స్ని కూడా కొనవచ్చు అంటే నమ్ముతారా? అందమైన అంబియన్స్తో, కిటకిటలాడే ఫుడ్ కోర్ట్స్తో, లగ్జరియస్ బ్రాండెడ్ స్టోర్స్తో మిమ్మల్ని ఆకట్టుకునే ఈ మాల్ బ్యాంకాక్లో మస్ట్ విజిట్ మాల్స్లో ఒకటి. ఇదే సియామ్ పారాగాన్ మాల్. ఇక్కడికి వస్తే షాపింగే కాదండోయ్, ప్రపంచంలోని సెలబ్రిటీస్తో మీరు ఫోటోలు కూడా దిగచ్చు. ఇంకా ఇక్కడున్న సీ లైఫ్, ఓషన్ వరల్డ్లో సాగర గర్భంలోని వింతైన జీవరాశులను ఎక్స్ప్లోర్ చేయొచ్చు. షాపింగ్, లగ్జరీ, ఎంటర్టైన్మెంట్, ఇంకా టేస్టీ ఫుడ్ అన్నింటినీ ఒకటేసారి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఇదే మీకు బెస్ట్ ప్లేస్. సో రండి, ఈ సియామ్ పారాగాన్ మాల్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేద్దాం, పదండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. ప్రస్తుతం మేము వచ్చేసి థాయిలాండ్లో ఉన్నామన్నమాట, బ్యాంకాక్లో. ఇది మా డే 3 ఇన్ బ్యాంకాక్. నిన్న మొన్న చాలా మంచిగా టైం స్పెండ్ చేసాము. అండ్ ఈ రోజు వచ్చేసి ఈ డే 3 మేము కొంచెం ప్లెజెంట్గా స్టార్ట్ చేసామండి. అంటే కంగారుగా మార్నింగే లేవలేదు, కొంచెం రిలాక్స్డ్గా లేచి ఇలా చక్కగా మా పూల్ దగ్గరికి వచ్చామన్నమాట. కొంచెం ఫ్యామిలీ టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి. సో ఈ పూల్లో ఎంజాయ్ చేసి తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు ఎక్కడికి వెళ్తామన్నది చెప్తాము. సో ప్రస్తుతం మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నామో చూడండి. ఇక్కడ అన్విత చూడండి, అది ఫస్ట్ అయితే భయపడుతుంది అనమాట వెళ్ళడానికి. అక్కడ బెంగళూరులో ఉన్నప్పుడు అది స్విమ్మింగ్ గాగుల్స్ కావాలని చెప్పేసి గోల్ పెట్టి కొనిపించుకుంది. కొంచెం దిగాలన్నా భయపడుతుంది అనమాట. వాళ్ళ నాన్నతో ఆడుకుంటాను చూడండి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే అద్దరి పెట్టేటోళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తున్నాము. సంజయ్ చెప్పినట్టు 3rd డే బ్యాంకాక్లో ప్లెజెంట్గా లేచాము, హ్యాపీగా ప్లెజెంట్గా ఎంజాయ్ చేస్తున్నాం స్విమ్మింగ్ పూల్లో. 2 days, ఫస్ట్ 2 days చాలా బీభత్సంగా తిరిగామండి. కాళ్ళు పడిపోయి అంత నడిచాం అనమాట. వెళ్దామా? చాలా అలసిపోయామండి. సో ఈ రోజు కొంచెం రిలాక్స్డ్గా పొద్దున్న 10:30 అలా లేచి డైరెక్ట్గా స్విమ్మింగ్ పూల్కి వచ్చాం అనమాట. స్విమ్మింగ్ పూల్లో కాసేపు ఎంజాయ్ చేసి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. బట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఈ వీడియోలో అది కంటిన్యూషన్ అవుతుంది. బట్ స్విమ్మింగ్ పూల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇది మా అపార్ట్మెంట్ పైన టాప్ ఫ్లోర్లో ఉందన్నమాట. సో ఒక్కసారి హైరైజ్ టవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఈ హై రైజ్ టవర్స్ మధ్యలో టాప్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ అండి, చాలా అమేజింగ్గా ఉంది. అండ్ ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నాము. సో ఒక హాఫ్ అన్ అవర్ చేసి ఈ హోటల్ టూర్ కంప్లీట్గా ఒక వీడియో అయితే మేము చేస్తామండి. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. డెఫినెట్గా ఎవరైనా బ్యాంకాక్ వస్తే ఈ హోటల్ మేము డెఫినెట్గా సజెస్ట్ చేస్తాం. బికాజ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్, బ్యూటిఫుల్ లొకేషన్, అండ్ హోటల్ ఎమ్యూనిటీస్ ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్ అనమాట. సో యా, కాసేపు ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేసి మళ్ళీ వి విల్ బి బ్యాక్. అండ్ అలాగే నిన్న మా వ్లాగ్లో మీరు చూడకపోతే కనుక వాట్ అరుణ్కి వెళ్ళామండి మేము. వాట్ అరుణ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ బ్యాంకాక్ అనమాట. సో ఆ వీడియో చూడండి, చూసి అందులో మేము ఎలా ఎంజాయ్ చేసామో మేము కళ్ళతో చూసి మీకు కళ్ళకు కట్టినట్లు చూపించడానికి చాలా ట్రై చేసాము. అండ్ మార్నింగ్ ఎలా ఉంటుంది వ్యూ, సన్సెట్ టైంలో ఎలా ఉంటుంది వ్యూ, ఫెర్రీలోంచి వెళ్తే ఎలా ఉంటుంది వ్యూ, అవన్నీ కూడా షూట్ చేసి పెట్టామండి ఆ వీడియోలో. చూడకపోతే తప్పకుండా చూడండి, మీరు తప్పకుండా లైక్ చేస్తారు ఆ వీడియోని. అండ్ లైక్ చేస్తే కనుక మాకు చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా వీడియోలు నచ్చితే కనుక దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది కొంతమందికి ఉపయోగపడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మాకు కూడా కొంచెం బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. వీళ్ళిద్దరు అయితే బయటకు రావడానికి అస్సలు రెడీగా లేరు. ఇంకా లోపల ఉన్నారు. మేము పొట్టడానికి కూడా కొంచెం ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఆ ట్యూబ్ని పట్టుకుని తెగ తిరుగుతుంది, రాదండి. చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎంత రిలాక్స్డ్గా ఉందంటే నిన్ననే వస్తే అయిపోయేది కదా అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే స్విమ్మింగ్ ఈజ్ అ బ్యూటిఫుల్ రిలాక్సేషన్ అండి. హ్యాపీగా ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడు బయటకు వెళ్ళి కాస్త లంచ్ చేసి ఎక్కడికి వెళ్తాం అనేది డిసైడ్ చేసి మీకు చెప్తాం. సో ఫైనలీ స్విమ్మింగ్ చేసేసి ఒక 1 hour తర్వాత కిందకి దిగామండి. కిందకి దిగి స్నానం చేసే లోపల మంచి స్పెషల్స్ రెడీ చేసుకున్నాం ఇంట్లోనే. అదేంటంటే మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, బీరకాయ కూర, అలాగే పప్పు. సో పోపు వేసుకుని పప్పు అనమాట. అండ్ అలాగే మా దగ్గర ఇండియా నుంచి తెచ్చుకున్న పొళ్ళు ఉన్నాయి, పెరుగుంది. సో ఇది హ్యాపీగా తినేసి థాయిలాండ్ వచ్చిన తర్వాత కూడా ఇండియన్ భోజనం ఒక్కసారి ఊహించండి. సో అందుకే మేము ఇలాంటి హోటల్స్ బుక్ చేస్తామండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ హోటల్ టూర్ అనేది నేను డెఫినెట్గా
ముందు రాబోయే వీడియోస్లో వస్తుంది, తప్పకుండా చూడండి. ఎవరైనా థాయిలాండ్ వస్తే ఈ ప్లేస్లో, ఈ లొకేషన్లో అండ్ ఈ హోటల్ ఈజ్ డెఫినెట్లీ వర్త్ టు బుక్ అండి. సో ఇక్కడ తినేసి ఇంకొక హాఫ్ అన్ అవర్లో వీ విల్ స్టార్ట్ అండ్ వీఆర్ గోయింగ్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ మాల్కి వెళ్ళి నేను యాక్చువల్లీ డీజేలో కొన్ని ప్రోడక్ట్స్ చూద్దాం అనుకుంటున్నాను. ఆ మాల్కి ఎలక్ట్రానిక్స్ అన్ని మంచి ఇండియాతో కంపేర్ చేస్తే ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో ఇలాంటి కంట్రీస్ కి ఎప్పుడు వచ్చినా కూడా సిద్ధు ఫస్ట్ ఎలక్ట్రానిక్ స్టోర్స్ కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు. అంటే యాపిల్ ప్రోడక్ట్స్ చాలా చీప్ అండి. అండ్ మిగతా అంటే జనరల్ గా సందేహ్ చెప్పినట్టు ఎలక్ట్రానిక్స్ ఇక్కడ డెఫినెట్ గా చీప్ వన్ కంపేర్ టు ఇండియా. అది మీరు తీసుకోవాలా వద్దా, ఎంత డిఫరెన్స్ వస్తుంది అనే దాన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యి, ఐ మీన్ ఇఫ్ యూ వాంట్ టేక్ ఇట్ యూ కెన్ టేక్ ఇట్, ఆర్ ఎల్స్ లేదు ఇండియాలోనే బెటర్ అనుకుంటే అక్కడ తీసుకోవచ్చు. నాకైతే ఇక్కడ చీప్ అనిపిస్తుంది. లాస్ట్ టైం థాయిలాండ్ వచ్చినప్పుడు కూడా వి బాట్ సమ్ యాపిల్ ప్రోడక్ట్స్. అలాగే మలేషియా వెళ్ళినప్పుడు నేను 15 Pro ఒకటి తీసుకున్నాను అక్కడ యాపిల్. అలాగే ఇక్కడ ఈరోజు వెళ్ళి ఐ విల్ సీ సమ్ డీజే ప్రోడక్ట్స్. నాకు చీప్ అనిపిస్తే నేను ఇక్కడ తీసుకుంటాను. సో అదే అండి, తినేసి బయలుదేరుతాము. నాకు ఇంకొక 15-20 minutes టైం ఉంది. తినేసి అక్కడికి వెళ్ళి అసలు మాల్ ఎలా ఉంటుంది, సియామ్ పారగాన్ మాల్, అది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ మాల్స్ అనమాట. మాల్సే బ్యూటిఫుల్ ఉంటాయండి ఇక్కడ, చాలా బాగుంటాయి. చాలా బ్యూటిఫుల్. అంటే ఒక్కొక్క మాల్ ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఉంటుంది. ఒక్కొక్క మాల్ లో కొన్ని ప్రొడక్ట్స్ మంచి ప్రైజింగ్ దొరుకుతాయి, కొన్నిట్లో లగ్జూరియస్ బ్రాండ్స్ ఉంటాయి. అట్లా మనకి నచ్చినట్లు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఆల్మోస్ట్ స్ట్రీట్ వైబ్ నుంచి లగ్జూరియస్ వైబ్ ఉండేంత వరకు అన్ని ప్రొడక్ట్స్ దొరుకుతాయి అనమాట. సో వీఆర్ ఆల్సో గోయింగ్ దేర్. నిన్న ఐకాన్స్ ఏమో చూపించాం కదా, అదంతా లగ్జూరియస్ సైడ్ అండి. అంటే కింద అండర్ యూజీ ఫ్లోర్ ఉంటుంది, అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్. దాంట్లో ఏంటంటే కంప్లీట్ ఫుడ్ అండి. ఫుడ్ అసలు అమేజింగ్ ఎంజాయ్ చేస్తారండి. నాన్ వెజిటేరియన్స్ అయితే ఉందండి ఆ ఫ్లోర్ అయితే మాత్రం డెఫినెట్లీ మస్ట్ విజిట్, బికాజ్ ఆ వైబ్ ఇంకెక్కడ దొరకదు మీకు, ఇంకా డెఫినెట్ గా ఎక్కడ దొరకదు. అలాగే దెర్ ఆర్ డిఫరెంట్ మాల్స్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ అండి. సో అందుకని ఈరోజు సియామ్ పారగాన్ మాల్ వెళ్తున్నాం. డీజే స్టోర్ పెద్ద స్టోర్ ఉంది అక్కడ. అక్కడ చూసి ఆ ప్రోడక్ట్స్ చూసి దెన్ వీ విల్ గో టు సమ్ అదర్ ప్లేస్. అది నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాము. అది కూడా చాలా చాలా ఎక్సైటింగ్ మాల్ అండి. థాయిలాండ్ వచ్చే ముందే అక్కడికి వెళ్ళాలని మేము ఫిక్స్ అయ్యి వచ్చాం అనమాట. అది ఈవినింగ్ టైం వెళ్తేనే చాలా బాగుంటుంది వైబ్. అది కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్ లో వస్తుంది, తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. అనిత స్విమ్మింగ్ వెళ్ళి వచ్చింది కదా, ఇప్పుడే తుమ్ముతుంది. స్విమ్మింగ్ చేస్తుంది, స్విమ్మింగ్ నుంచి బయటకు రానంటుంది. హౌ డిడ్ యూ ఎంజాయ్ యువర్ స్విమ్మింగ్? It's beautiful and it's so tiny. It's so tiny. That's so big. It's so not tiny. Swimming pool is so tiny. స్విమ్మింగ్ పూల్ ఇస్ సో టైనీ ట, చాలా పెద్దగా ఉంది, దానికే టైనీగా అనిపించిందంట. ఎనీవేస్ అప్పుడు మనము స్విమ్మింగ్ పూల్ లో చిన్నగా ఉంది. ఓకే ఓకే. సో లంచ్ ఫినిష్ చేసి we will go to the mall. Let's meet you there. ఎగ్జాక్ట్గా మాల్లోకి ఎంటర్ అయిన వెంటనే ఇలా కనిపిస్తుందండి కంప్లీట్గా. మొత్తం వైబ్స్ అయితే కంప్లీట్గా ఒక ప్రీమియం మాల్ వైబ్స్ అయితే తగులుతున్నాయి అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడొచ్చు, చిన్నపిల్లలకి కావాల్సిన చాక్లెట్స్ కానీ బొమ్మలు కానీ. వాట్స్ దాట్ అన్విత? యు డోంట్ నో? ఓకే, చాలా బాగుందండి. ఇవి ఒక పాప్కార్న్ స్టోర్ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాప్కార్న్స్. అలాగే ఈ స్టోర్ అంతా కూడా కంప్లీట్గా ఫుడ్ ఐటమ్స్ అనమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, అంటే ఇంటర్నేషనల్ క్యూజిన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. బట్ థాయ్ కాఫీ ఒకటి, థాయ్కి టీకి సంబంధించిన డిఫరెంట్ అవుట్లెట్స్ ఉన్నాయి. నా ముందు చూడొచ్చు మీరు, కరుణ్ యువర్ సెలెక్టెడ్ థాయ్ టీ అని చెప్పేసి. థాయ్ టీ ఈస్ వెరీ ఫేమస్ కదా, సో దానికి కావాల్సిన డిఫరెంట్ అవుట్లెట్స్ అయితే పెట్టారనమాట. మనం కూడా ట్రై చేద్దాము థాయ్ టీ ఎక్కడనేది ఇంకా చూస్తున్నాను. హౌ ఇస్ ఇట్ సంజయ్? సూపర్. ఇక్కడ కూడా కిందకి రా
రాగానే ఫుడ్ స్ట్రీట్ లాగానే ఉందండి, మొత్తం అన్ని మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ నిన్న మనం వెళ్ళిన సిఎం ఐకాన్ మాల్లో ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ వైపు మొత్తం అంతా. ఇక్కడ అన్ని కూడా మంచి ఎలిగెంట్ రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ కాంటినెంటల్ క్యూజన్స్ మీరు ఏం ట్రై చేయాలన్నా కూడా ట్రై చేయొచ్చు. సూపర్ ఉన్నాయి. సో పదండి ఇంకా లోపలికి వెళ్దాము, వెళ్ళి చూద్దాం. ఏదైనా వాటర్ ఫౌంటైన్స్ కానీ, అంటే మాల్లో మధ్యలో ఒక వాటర్ ఫౌంటైన్స్ లాగా, దాని మీద రెస్టారెంట్స్ అండ్ నేచర్ ఎక్కడ చూడండి మీరు మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారండి ఇక్కడ అన్ని మాల్స్లో, నాకు అది అనిపిస్తుంది. ఏమంటారు సంధ్య? నాకైతే నిజంగా అంటే నేచర్ కి మనకి ఎంత దగ్గరగా ఉంచగలరో అంత దగ్గరగా ఉంచడానికి ట్రై చేస్తున్నారు. ఈవెన్ ఇన్ దిస్ బిగ్గర్ మాల్స్ కూడా ఆ కనెక్టివిటీని ఉంచడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు చాలా. సో మీరు ఈ ఫ్లోర్ లో చూస్తే మోస్ట్ ఆఫ్ ది స్టోర్స్ ఏంటంటే థాయ్ టీకి సంబంధించిన స్టోర్స్ అండి. ఎన్ని ఉన్నాయి చూడండి. నా ముందు ఒకటి TWGT గ్రాండ్ క్రూజ్ ప్రెస్టీజ్ అని 1837లో స్టార్ట్ చేశారట. బట్ చూడండి ఎన్ని థాయ్ టీకి సంబంధించిన ఉన్నాయో. అక్కడ చూసారా మళ్ళీ సియామ్ పారాగాన్, మళ్ళీ అక్కడ ఒక ఫౌంటైన్ లాగా క్రియేట్ చేశారు. బ్యూటిఫుల్గా ఉందండి. ఎన్ని మాల్స్ పెడితే ప్రతి మాల్ నిండిపోతున్నాయండి. జస్ట్ ఇమాజిన్ హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అక్కడ బాటిల్స్ అన్నీ పెట్టారు చూడండి. అంటే ఐ థింక్ ఈచ్ వన్ ఈజ్ ఒక్కొక్క ఫ్లేవర్, డిఫరెంట్ ఫ్లేవర్స్ అనుకుంటా. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్. ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. అసలు బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఆ రెస్టారెంట్ కానీ ఆ థీమ్ కూడా ఆ టీ దొరుకుతుంది ఇక్కడ అని అర్థమయ్యేలాగా, రిఫ్లెక్ట్ అయ్యేలాగా డిజైన్ చేశారండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది చూడండి, ఇందాక మనం పాప్కార్న్ స్టోర్ ఒకటి చూసాం కదా, ఇక్కడ ఇంకొకటి ఉంది, హ్యాండ్ క్రాఫ్టెడ్ పాప్కార్న్. చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. బ్యూటిఫుల్గా ఉందండి. ఫుడ్ తినాలనుకునే వాళ్ళకైతే ఇదొక ప్యారడైజ్ అని చెప్పాలి. అమేజింగ్ ఉంది. సండే ట్రై చేస్తుంది డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ పాప్కార్న్ అనమాట. ప్రైజెస్ కూడా 165 ఫర్ స్మాల్ బ్యాగ్, మీడియం 250, లార్జ్ 285. కాస్ట్ అయితే విపరీతంగా ఉంది. బట్ ఇఫ్ యూ వాంట్ ట్రై సంథింగ్ యూనిక్ యూ కెన్ డెఫినెట్లీ ట్రై హియర్. ఇదంతా కూడా యోగర్ట్ తోటి చిన్న చిన్న యూనో యోగర్ట్ ఐస్ క్రీమ్స్ లా క్రియేట్ చేశారు. అలాగే యోగర్ట్ జ్యూసెస్ ఒకటి అండ్ బేకరీ బైట్స్. యోగర్ట్ తోటి క్రియేట్ చేయాల్సిన స్నాకీ ఐటమ్స్ అన్ని కూడా క్రియేట్ చేశారనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మెక్డీ ఒకటి, బూస్ట్ ఒకటి, అన్నీ ఉన్నాయి. వాట్ నాట్. బూస్ట్ అయితే మీరు వినే ఉంటారు, సౌత్ ఈస్ట్ ఏషియాలో వన్ ఆఫ్ ది జ్యూసెస్కి కావాల్సిన ఒక స్టోర్ అనమాట. బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం కూడా వెళ్ళి బూస్ట్లో ఏదైనా ట్రై చేద్దాం పదండి. ఏ ఫ్లేవర్స్ అండి అది? ఇది బటర్, సాల్టెడ్ బటర్ ఫ్లేవర్. చాలా అంటే చాలా బాగుందండి. అండ్ మనము మామూలుగా ఇంట్లో చేసుకునే పాప్కార్న్ లో కాకుండా ఈ కార్న్ సంథింగ్ డిఫరెంట్ అనుకుంటా. మనకు కూడా ఇప్పుడు మాల్స్ ఇలాంటి స్టోర్స్ పెడుతున్నారు, చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి క్యారమెల్ పాప్కార్న్, కొంచెం సాల్టిష్ ఫ్లేవర్, కొంచెం స్వీటిష్ ఫ్లేవర్ ఉందన్నమాట. ఇది కాకుండా ఇంకా చాక్లెట్ పాప్కార్న్స్ కూడా ఉన్నాయి. సూపర్ ఉన్నాయి, డెఫినెట్లీ మస్ట్ ట్రై. బట్ ప్రైజెస్ కొంచెం ఎక్కువే ఉంటాయి, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మనం ప్రైజింగ్ గురించి ఆలోచించుకుంటూ కొన్ని టేస్ట్ చేయాలని చూడాలన్నమాట. దిస్ ఇస్ వెరీ నైస్ యాక్చువల్లీ. ఈ రెస్టారెంట్ పేరు చూడండి, ద బిబిమ్ బాబ్ అంట. ఎంత యూనిక్ గా ఉన్నాయి ఈ నేమ్స్. అసలు కొరియన్ రెస్టారెంట్, బ్యూటిఫుల్ గా ఉంది. ఫుడ్ ప్రియులకైతే, మెయిన్ గా నాన్ వెజిటేరియన్స్ కి అయితే థాయిలాండ్ అనేది ఒక స్వర్గం అండి. అమేజింగ్ గా ఉన్నాయి అసలు. ఎన్ని యూనో మీట్ వెరైటీస్ ఉన్నాయంటే, ఈవెన్ బర్గర్ కింగ్ లో ఏమైనా వెజిటేరియన్ దొరుకుతుందేమో అని చూసాము, బట్ వీ కుడ్ నాట్ ఫైండ్ ఎనీథింగ్ ఈవెన్ ఇన్ బర్గర్ కింగ్. బట్ చాలా చాలా బాగుంది. సారీ, దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ డబుల్ వెజీ బర్గర్. ఇది చూడండి, లక్కీస్ హంగ్రీ అని, అలాగే స్మోక్డ్ జాయింట్. ఎన్ని టన్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఫుడ్ తినే వాళ్ళకైతే స్వర్గము. కొన్ని వేల ఆప్షన్స్ అయితే ఉన్నాయి.
వీఆర్ వెరీ బ్యాడ్ ఈటర్స్. మేమైతే చాలా చాలా బ్యాడ్ ఈటర్స్. ఏమన్నా కొంచెం తింటే మాకు నిండిపోతుంది, ఎక్కువ తినలేము. బట్ చాలా టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాం కానీ అంత కష్టమవుతుంది అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ అండి. ఇక్కడ ఈవెన్ వెజ్ కూడా ట్రై చేస్తే మీకు మంచి మంచి ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి ఈజీగా. లేదు, చాలా చాలా టఫ్ వెజ్ యాక్చువల్లీ. వీగన్ రెస్టారెంట్స్ ఉన్నాయి, బట్ ఐఎమ్ ఏబుల్ టు ఫైండ్ సంథింగ్ అట్లీస్ట్. అలాంటి బోట్స్ అవన్నీ కనిపిస్తాయి. ఇది చూడండి, ఇట్స్ కాల్డ్ ఫ్రైడ్ బనానా, 9 inches అని. బనానాని ఫ్రై చేస్తున్నారు చూడండి. అవన్నీ బనానాస్, దాన్ని ఫ్రై చేస్తున్నారు. బ్యూటిఫుల్గా ఉంది కదా, వెరైటీగా ఫ్రై చేసి వాటిని ఇలా చేస్తున్నారు అన్నమాట. నైన్ ఇంచెస్ ఫ్రైడ్ బనానా. ఇక్కడ సియామ్ పారాగాన్ మాల్కి వస్తే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు లోవర్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తే దీంట్లోనే మీకు యూనో సీ లైఫ్ ఎక్వేరియం ఉంటుంది. అలాగే మేడం తుసాడ్స్ మ్యూజియం ఒకటి ఉంది బ్యాంకాక్ది. సో ఈ రెండు కూడా చూసేయచ్చండి. ప్రాబ్లీ అరౌండ్ 1500 to 2000 బాట్ అనుకున్న టికెట్, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, అప్రాక్సిమేట్లీ ఆ రేంజ్లోనే ఉంటుంది. ఈవెన్ కిడ్స్ కూడా దీంట్లో టికెట్స్ ఉంటాయండి. సో అవి తీసుకుని వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. మేమైతే వెళ్ళట్లేదు ప్రస్తుతము. సో గుర్తుపెట్టుకోండి, ఇది సియామ్ పారాగాన్ మాల్లో లోవర్ గ్రౌండ్ ఫ్లోర్లో మీకు ఉంటుంది. కింద నేను చూపిస్తున్నాను చూసారా, ఇదే. టికెట్స్ ఏంటంటే బేసిక్గా ఇక్కడికి వచ్చి మీరు తీసుకుంటే చాలా కాస్ట్లీ అవుతుందండి. ఈవెన్ మేమేం చేస్తామంటే ఏదైనా అట్రాక్షన్స్కి వెళ్తే మాత్రం కంపల్సరీగా క్లూక్ యాప్ అని ఒకటి ఓపెన్ చేస్తాము. దీంట్లో అట్రాక్షన్స్ కావాల్సిన టికెట్స్ అన్ని కూడా మనకి అక్కడ దొరుకుతాయి అనమాట. ప్రాబ్లమ్ మీకు కొంచెం డిస్కౌంటెడ్ ప్రైస్ రావచ్చు. చాలా సార్లు ఏమవుతుందంటే రష్ ఉండడం వల్ల మనకి ఇక్కడ దొరకకపోవచ్చు. సో ఆబ్వియస్గా మీరు క్లూక్ యాప్లో కానీ గెట్ యువర్ గైడ్ అని ఇంకొక యాప్ ఉంటుంది, దాంట్లో బుక్ చేసుకున్నా సరే మీకు టికెట్స్ చాలా ఈజీగా దొరికొస్తాయి వితౌట్ ఎనీ హ్యాజిల్. సో ఇందాక మనం అంతా చూసింది గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి వచ్చాక మనకి ఎం ఫ్లోర్ అని ఉంటుంది అనమాట. ఈ ఎం ఫ్లోర్ లో ఏంటంటే మీకు అన్ని బ్రాండెడ్ షాప్స్ ఉంటాయండి. క్లోదింగ్ కి సంబంధించినవి, యాక్సెసరీస్ కి సంబంధించినవి, బ్యాగ్స్, ఇలాంటి వాటికి సంబంధించిన పర్ఫెక్ట్ ఫారెన్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట. అండ్ అలాగే ఇక్కడ మీకు పారాగాన్ డిపార్ట్మెంటల్ స్టోర్ అని కనిపిస్తుంది. మనకి లైఫ్ స్టైల్ ఉంటుంది కదండి, అందులో అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఎలా అమ్ముతారో ఇక్కడ కూడా అన్ని వస్తువులకి సంబంధించిన బ్రాండెడ్ ఐటమ్స్, పర్ఫ్యూమ్స్ దగ్గర నుంచి క్లోదింగ్, యాక్సెసరీస్, బ్యాగ్స్ అన్ని కూడా దొరుకుతాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ఫ్లోర్ లో ఏమైనా పర్చేజెస్ చేయాలనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ ఫ్లోర్ లో ఆగచ్చు. మేమైతే నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాం, బికాస్ మేము ఎలక్ట్రానిక్స్ చూద్దాం అనుకుంటున్నాం కదా, అది ఎక్కడుందో షాప్స్ ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. సో బ్రీఫ్ గా ఈ ఫ్లోర్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక చిన్న గ్లాన్స్ చూపిస్తాం, చూసేయండి. ఆ వెనకాల ఉంది చూసారా, అది అవతార్ కార్ బ్రాండ్ అండి. థాయిలాండ్ వచ్చాక ముఖ్యంగా మేము చాలా అంటే చాలా కొత్త రకం కార్స్ ని చూసాము, కొత్త కొత్త బ్రాండ్స్ కూడా చూసాం అనమాట. అసలు మనం ఇండియాలో అసలు మన ఊహకు కూడా తెలియని కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే మనకి తెలిసిన బ్రాండ్స్ లైక్ టొయోటా, వీటిల్లో కూడా ఎన్ని కార్లు ఉన్నాయండి మనకి. లిటరల్లీ అక్కడ ఒక 4 to 5 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇక్కడైతే కొన్ని ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ అండి. అసలు మేము ఈవెన్ క్యాబ్స్ ఎక్కినా కూడా ప్రీమియం క్యాబ్ బుక్ చేసుకుంటే కనుక లగ్జూరియస్ కార్స్ వస్తున్నాయి అనమాట క్యాబ్ కి కూడా. ఇది వచ్చేసి అవతార్ అన్నది. చూడండి కార్స్ ఎట్లా ఉన్నాయో, చాలా అంటే చాలా యూనిక్ గా ఉన్నాయండి. డిజైనింగ్ కానీ మంచి స్పోర్టీ లుక్ ఉన్న కార్స్ అయితే ఎన్ని తిరుగుతున్నాయో. అసలు ఆ రోడ్ మీద వెళ్తుంటే కార్స్ చూడడానికి అయిపోతుంది అనమాట మాకు. అంత బాగున్నాయి, అంత డిఫరెంట్ వెరైటీస్ అండ్ మోడల్స్ ని ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. అని చెప్పాను కదా, క్యాబ్స్ బుక్ చేసుకున్నా కూడా మంచి ప్రీమియం బుక్ చేస్తే నిజంగా ప్రీమియం కార్స్ వస్తున్నాయండి. నీట్ గా లగ్జూరియస్ గా ఉంటున్నాయి అనమాట. ఈవెన్ క్యాబ్స్ కూడా అంత మంచి కార్స్ వాడుతున్నారంటే ఇక నార్మల్ గా ఇక్కడ వాళ్ళు కొనుక్కునే దానికి పర్సనల్ యూజ్ కి ఇంకెంత బాగా వాడతారా అని చెప్పేసి అనిపిస్తుంది. ఎంతమంది ఈ బ్రాండ్ పేరు విన్నారో నాకు తెలియదు కానీ అవతార్ అంట అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే, అసలు ఆ కలర్ కూడా ఎంత యూనిక్ గా ఉందో, అమేజింగ్ ఉంది. ఇది మనం ఆల్రెడీ చూసాము, మన ఇండియాలో కూడా ఉంది, రేంజ్ రోవర్ అండ్ డిఫెండర్. మాల్లో మనం ప్రాబ్లీ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నామండి. సెకండ్ ఫ్లోర్ మాల్లో కార్లు పెట్టారు అసలు. ఇది వచ్చేసి మాసరాటి, చూడండి, మాసరాటి సియామ్ పారాగాన్.
అమేజింగ్ కార్స్ అండి. అటువైపు మీరు చూస్తే ఆస్టన్ మార్టిన్, హార్లీ డేవిడ్సన్, పోర్షే, లగ్జూరియస్ బ్రాండ్స్ అన్నీ కూడా పెట్టారండి. ఇది వచ్చేసి బోస్. వావ్ 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 వావ్. ఫోకల్ పవర్డ్ బై నైమ్ అంట, హోమ్ మీడియా. అసలు స్పీకర్స్ చూడండి, చూడండి రోల్స్ రాయిస్. అసలు టైర్స్ చూడండి ఎలా ఉన్నాయో, ఎంత అమేజింగ్ ఉంది అసలు. చాలా బాగుందండి అసలు మాల్ అయితే. అంటే వన్ థింగ్ ఇస్ ఇట్స్ అ వెరీ లగ్జూరియస్ మాల్. ఇన్ ద సేమ్ వే ఫుడ్, ఇన్ ద సేమ్ వే గ్యాడ్జెట్స్, ఎవ్రీథింగ్. కెమెరాస్ కానీ బ్లాగింగ్ గేర్ ఏదైనా కొనుక్కోవాలంటే బిగ్ కెమెరా అని ఒకటి ఉందండి. సిఎం పారగాన్ మాల్లో ఇదే స్టోర్ ఉంది. దీంట్లో ఏంటంటే మనకి కావాల్సిన అన్ని కెమెరాస్, ఒకటి డ్రోన్స్ కానీ ఎనీ ప్రోడక్ట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు కెమెరాస్ అండ్ ఆల్ మనకి ఇక్కడ దొరుకుతాయి. దానికి సంబంధించిన గేర్ అంతా కూడా మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి BMW స్టోర్. అండ్ జస్ట్ సీ ద కార్స్. మన ఇండియాలో మనం చూసుండమండి, మోడల్స్ అన్ని కూడా అమేజింగ్ ఉన్నాయి. ఇది BMW బైక్స్ చూడండి, వావ్ కదా, బ్యూటిఫుల్. ఇది మినీ, ఆల్ ఎలక్ట్రిక్ మినీ ఎస్మన్. వావ్ వావ్ వావ్. ఇది మినీ కంట్రీమన్, ఇండియాలో కూడా ఉంది. అండ్ దెన్ యూ హ్యావ్ సోనీ స్టోర్. అక్కడ చూస్తే యాపిల్ స్టోర్ ఉంది. అలాగే ది టెస్లా చూసారా, టెస్లా రీసెంట్ గా ఇండియాలో కూడా లాంచ్ చేశాడు ఒక వర్షన్ తోటి. దిస్ ఇస్ అ టెస్లా. బ్యూటిఫుల్ ఉన్నాయండి అసలు, బ్యూటిఫుల్. కళ్ళు చెదిరిపోతున్నాయి, ఇంత అమేజింగ్ ఉంది. ఎన్ని మోడల్స్ ఉన్నాయి టెస్లాలో అసలు. ఎడిడాస్ స్టోర్ చూడండి. ఇంకా మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నామండి. దెర్ ఆర్ టోటల్ 6 floors ఇన్ దిస్. అసలు సభ్య సెకండ్ ఫ్లోర్ లో కార్లు తీసుకొచ్చి పెట్టాడు, మొత్తం స్టోర్స్ అన్ని. ఎవ్రీ బ్రాండ్, ఎవ్రీ లగ్జరియస్ బ్రాండ్ యూ హ్యావ్ హియర్. అంటే జనరల్ గా మాల్ లో ఏదైనా ఒకటి రెండు కార్లని డిస్ప్లే ఉండడం చూసాం గానీ, అంటే ఏదైనా సేల్ లో ఉన్నాయి, కొత్త కార్ లాంచ్ చేసాము అన్నట్టు మనం మాల్స్ లో పెట్టడం చూస్తాం కదండి. కానీ ఇక్కడ వెరైటీగా ఏంటంటే కార్ షోరూమ్స్ అన్ని కూడా బట్ డిస్ప్లే మోడల్స్ తో సహా ఇక్కడే ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది యాక్చువల్లీ. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా. లాస్ట్ టైం ఇండోనేషియా వెళ్ళినప్పుడు కూడా ఇలాంటివి చూసారు, బట్ నేను ఇది ఫస్ట్ టైం అన్నమాట ఇలాంటి కార్ షాప్స్ అన్నిటిని కూడా, షోరూమ్స్ అన్నిటిని కూడా ఇక్కడ చూడడం అన్నది. సో ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇది కూడా సూపర్ బ్రాండ్ అండి, గ్రే హౌండ్ అని. చాలా చాలా బాగుంటాయి. అలాగే ఇది చూడండి, ఆటో గెలరియా అంట, జీప్. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో మాల్స్ వచ్చేసి చాలా చాలా హ్యూజ్ మాల్స్ అండి. అండ్ ఇండోనేషియా వెళ్ళినప్పుడు కూడా చూసాను, చాలా చాలా అమేజింగ్ బిగ్ మాల్స్ ఉన్నాయి. బట్ థాయిలాండ్ లో ఫస్ట్ టైం నేను ఈ కార్స్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉండడం అనేది. బట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఎవరైనా వస్తే మాత్రం సిఎం పారగాన్ మిస్ అవ్వద్దు, ఐకాన్ సిఎం మాల్ మిస్ అవ్వద్దు. దీస్ 2 malls ఆర్ ది లగ్జూరియస్ మాల్స్. అసలు లగ్జరీ అంటే ఏంటి చూడడానికి డెఫినెట్ గా రావచ్చు. యూ విల్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. అన్వితకి కంప్లీట్ ఫ్రీ స్పేస్ దొరికింది, హాయిగా పరిగెడుతుంది. ఎంత హ్యూజ్ మాల్స్ అండి అసలు ఇవి. చాలా పెద్దది. అంటే మనం లీజర్ గా కనుక బ్యాంకాక్ వస్తే ఒక్కొక్క మాల్ ని ఒక రోజు చేసేది, ఒక రోజు పడుతుందండి. ఇది కాదు, మేము వచ్చినప్పుడు సెంట్రల్ వరల్డ్ అని ఒక మాల్ చూసామండి. అసలు క్యాబ్ లో వెళ్తున్నా కూడా ఎండవట్లేదు అనమాట. ఈ మూల నుంచి ఆ మూల వరకు ఉంది. అసలు చూడటానికి అసలు ఇంచుమించు ట్రాఫిక్ లో కార్ వెళ్తుంటే ఒక 5 minutes పట్టింది అనమాట. చాలా బిగ్ మాల్స్ ఉన్నాయి. ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి. నా ఇదేంటంటే ఒక 2 days 3 days అని బ్యాంకాక్ లో పెట్టుకుంటే ఏమీ చూడలేము. నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 1 week పెట్టుకుంటే ఏదన్నా కొంచెం అయినా కవర్ చేయొచ్చు. అండ్ ఈ స్టోర్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్ అండి. ఇక్కడ అన్ని కూడా మనకి ఎలక్ట్రానిక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మోస్ట్లీ కిడ్స్ స్టోర్స్ కానీ ఎలక్ట్రానిక్ స్టోర్స్ కానీ ఉన్నాయన్నమాట. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఫస్ట్ ఎలక్ట్రానిక్ స్టోర్ లోకి వెళ్ళి నాకు కావాల్సిన వస్తువులు చూడాలని నాకు చాలా తహతహలాడుతున్నాను. పదండి ఫస్ట్ అక్కడికి వెళ్ళి అవి ఎలా ఉన్నాయంటే చూద్దాం.
ఇదంతా కూడా కిడ్ స్టోర్ అన్నమాట. ఇక్కడ నుంచి చూడండి మొత్తం కార్స్ ఎట్లా కనిపిస్తున్నాయో. 3rd ఫ్లోర్ నుంచి బ్యూటిఫుల్ గా ఉందండి. మొత్తం లెగోస్ ఉన్నాయన్నమాట. లెగోస్ తోటి హాయిగా ఆడుకుంటుంది. మొత్తం పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ మొత్తం బ్లాక్స్ అన్ని పెట్టేశారన్నమాట. దే కెన్ ప్లే ఫర్ ఎంత సేపు అన్న ఆడుకోవచ్చు అన్నమాట. మొత్తం బ్లాక్స్ అన్ని పెట్టేశారండి, లిగో బ్లాక్స్. వాటిని పేర్చి మొత్తం పిల్లలందరూ కూర్చొని ఆడుకుంటారు. మొత్తం ఫ్లోర్ అదే ఉంది. వచ్చేసి డీజే స్టోర్ అండి, సిఎం పారగాన్ మాల్లో. ఇక్కడ ఏమేం ప్రొడక్ట్స్ ఎంతెంత ప్రైస్ ఉన్నాయో బ్రీఫ్ గా చెప్తానండి ఒకసారి. ఎందుకంటే చాలా మందికి డ్రోన్స్ పర్చేస్ చేయాలనుకుంటారు కదా, వాళ్ళకి ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని చెప్పేసి. డీజే మావిక్ 4 Pro అయితే 73,990 థాయ్ బాట్ ఉందండి. అండ్ అలాగే ఇక్కడ డీజేకి సంబంధించిన చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, చాలా రకాల డ్రోన్స్ ఉన్నాయన్నమాట. డీజే 3S అయితే కనుక 34,990 బాట్ నుంచి 49,900 బాట్ వరకు ఉందన్నమాట. అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రోన్స్. అండ్ గింబల్స్ కావాలనుకునే వాళ్ళకి కూడా ఇక్కడ మంచి కలెక్షన్ అవైలబుల్గా ఉందండి. ఆస్మో మొబైల్ 7P అలాంటివి ఉన్నాయన్నమాట. మీకు ఇంచుమించు 2,330 థాయ్ బాట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 7P వచ్చేసి 3,890 థాయ్ బాట్ అండి. అండ్ ఇవి వచ్చేసి మైక్స్ అండి. మైక్ 2, మైక్ మినీ ఇవన్నమాట. మైక్ మినీ వచ్చేసి 4,200 థాయ్ బాట్ ఉంది. వెరాజ్ మైక్ 2 వచ్చేసి 8,900 థాయ్ బాట్ ఉందండి. అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయండి. నిన్నటి వరకు ఏదో చిన్న ప్రమోషనల్ ఆఫర్ ఉండడంతో ఇంకా మంచి డీసెంట్ తక్కువ ప్రైజెస్కి వచ్చాయన్నమాట. కాకపోతే ఇక్కడ మీరు పర్చేస్ చేస్తే ఈ ప్రొడక్ట్స్ అన్నీ మీకు రేట్ ఇండియాతో కంపేర్ చేస్తే తక్కువకే వస్తాయండి. కాకపోతే మీకు ఇంటర్నేషనల్ వారంటీ ఉండదు అనమాట. ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉన్నా మీరు థాయిలాండ్కి ఆ ప్రోడక్ట్ని పంపించి చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వారంటీ ఓన్లీ అప్లికబుల్ ఇన్ థాయిలాండ్. సో అది ఓకే అనుకుంటే కనుక మీకు ఇక్కడ ఇండియాతో కంపేర్ చేస్తే కనుక మంచి ప్రైస్లోనే మీకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి. ఈ సిఎం పారగాన్ మాల్లోనే కింద ఒక మంచి సూపర్ మార్కెట్ ఉందండి. అక్కడైతే మాకు ఈ వెరైటీ బ్రెడ్స్ అన్ని కనిపించాయి అనమాట. ఇక్కడ చూసారా పంకిన్ అండ్ క్యారెట్ కినోవా బ్రెడ్ అండి. అంటే మనం పిల్లలకి ఎవరికన్నా పెట్టినా కూడా క్యారెట్ పంకిన్ లోని న్యూట్రిషన్ అంతా కూడా వెళ్తుంది అనమాట. అలాగే ఇక్కడ చూడండి గ్రీన్ వెజ్జెస్ కినోవా బ్రెడ్, నట్స్ అండ్ గ్రెయిన్స్, హోల్ వీట్, ఇలా చెప్పనక్కర్లేదండి. చాలా అంటే చాలా రకాలు ఉన్నాయన్నమాట బ్రెడ్లో. అసలు మాకు కొన్ని అయితే అర్థం కాక చదవడం అవ్వట్లే, కానీ లేకపోతే యూ కెన్ గెట్ ఎనార్మస్. అసలు ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ దొరుకుతాయి అనమాట. ఇది ఒకటి నట్ బ్రెడ్ అండి, అంటే మిల్క్ యూస్ చేయకుండా చేసిన బ్రెడ్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మీకు పంకిన్ సీడ్స్ తోటి ఫుల్గా గార్నిష్ చేసిన బ్రెడ్ ఉంది. మిక్స్డ్ సీడ్ బ్రెడ్ అంటండి. ఇది చాలా అంటే చాలా రకాలు ఉన్నాయండి. డార్క్ చాక్లెట్ కోకో బ్రెడ్, సాఫ్ట్ కినోవా మిల్క్ బ్రెడ్, ఇలా రకరకాల ఆప్షన్స్ అండి. కొంతమందికి కొన్ని సబ్స్టెన్సెస్ నుంచి ఎలర్జీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చూసుకుని వాళ్ళు ఇంగ్రీడియంట్స్ వాళ్ళకి పడిన చూసుకుని తీసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ బ్రెడ్స్లో. ఎవరికన్నా బ్రెడ్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ టేస్ట్ చేయాలనుకునే వాళ్ళకైతే ఇది ఒక హెవెన్ లాంటిదండి. దే కెన్ కమ్ హియర్ అండ్ ఎక్స్ప్లోర్ ఆల్ ద వెరైటీస్ అనమాట. ఇదేనండి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న సీ లైఫ్ బ్యాంకాక్ ఉందని చెప్పాం కదా, ఆ ఫ్లోర్ దగ్గరకు వచ్చామన్నమాట మేము ఇప్పుడు. అన్ని కూడా టికెట్ కౌంటర్స్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు 7 o'clock అట్లేదు క్లోజ్ చేసేస్తారనమాట. అండ్ ఈ లోపలే మేడం టుసైడ్స్ కూడా ఉంటుంది అనమాట. కొంతమంది బాలీవుడ్ ఫిల్మ్ పర్సనాలిటీస్ కి సంబంధించిన స్టాచ్యూస్ కూడా లోపల ఉన్నాయంట. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీరు చాలా యాక్టివిటీస్ ఉంటాయండి లోపల. ఫిష్ ని ఫీడ్ చేయడము, రకరకాల ఓషన్ టన్నల్ వాక్ ఉంటుంది, అలాగే డైవింగ్ చేయొచ్చు. ఇలా రకరకాల ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉంటాయన్నమాట. ఈ ఎక్స్పీరియన్సెస్ మీరు అవ్వాలనుకుంటే కనుక మీకు టికెట్లో డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయండి. దాన్ని బట్టే ప్రైసింగ్ ఉంటుంది అనమాట. సో మీరు అలా సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీరు అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. టికెట్ అయితే కొంచెం కాస్ట్లీగానే ఉంటుందండి. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే కనుక ఇంచుమించు పర్ పర్సన్కి
దగ్గర 3000 నుంచి 4000 రూపీస్ వరకు అవుతుంది అనమాట పర్ పర్సన్కి. కొంతమందికి ఇష్టం ఉంటే కనుక దే కెన్ గో అండ్ ఎక్స్ప్లోర్, బికాజ్ చిన్న పిల్లలకి సీ లైఫ్ ఇష్టపడే వాళ్ళకి చాలా మంచి రిఫ్రెషింగ్ యాక్టివిటీ అనమాట. అండ్ దట్ టు సిటీ సెంటర్లోనే మాల్ లోపలే ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనం అవ్వచ్చు. కాబట్టి డెఫినెట్లీ మస్ట్ విజిట్ స్పాటే. ఒకవేళ మీ ఫ్యామిలీకి ఇలాంటి ఎక్వేరియం అదంతా కూడా ఎక్స్ప్లోర్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ కెన్ డెఫినెట్లీ విజిట్ దిస్ ప్లేస్. అండ్ మీరు డెఫినెట్గా సాటిస్ఫై అవుతారు కూడా, ఎందుకంటే ఇందులో రకరకాల యాక్టివిటీస్ ఉంటాయని చెప్పాను కదా, అవన్నీ చాలా ఎక్సైటింగ్ గా ఉంటాయండి, మనం ఎప్పుడు చేయని విధంగా ఉంటాయన్నమాట. సో డెఫినెట్లీ యూ కెన్ విజిట్ వెన్ యూ కమ్ టు దిస్ సిఎం పారగాన్ మాల్. సో ఫైనలీ మొత్తం సిఎం పారగాన్ మాల్ అంతా చూసామండి. సిఎం పారగాన్ మాల్ చూసేసి ఇప్పుడే మళ్ళీ క్యాబ్ ఎక్కాము. కరెక్ట్గా 6:37 ఆ టైంకి అయితే మొత్తం ఆఫీసులన్నీ అదే టైంకి వదులుతారు అనుకుంటా. ట్రాఫిక్ బీభత్సంగా ఉంటుందండి. బెంగళూరు అనేది నథింగ్ అనిపిస్తుంది నాకు. నిన్న కూడా మేము ఆ వాటర్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు అలాగే ట్రాఫిక్ లో స్టక్ అయ్యామంటే క్యాబ్స్ ఈజీగా దొరకవండి. అండ్ ఇక్కడ వన్ వేస్ చాలా ఎక్కువ. ఎక్కడన్నా టాక్సీ బుక్ చేసుకుని వాళ్ళకి ఆపడానికి రోడ్ మీద ప్లేస్ ఉండదు, అంత ఫ్లోయింగ్ ట్రాఫిక్ ఉంటుంది అనమాట. సో అందువల్లనే మాకు చాలా క్యాబ్స్ బుక్ అవ్వడం క్యాన్సిల్ అవ్వడం అయింది. ఇంచు 2-3 టైమ్స్ అట్లా అయ్యాక ఫైనల్లీ దొరికింది అనమాట క్యాబ్ ఇప్పుడు. కరెక్ట్. యా, సో ఫైనల్ గా ఏదో చేసి క్యాబ్ వెతికాము, దొరికింది, క్యాబ్ ఎక్కాము. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి ఏషియాటిక్ అని ఒక వాటర్ ఫ్రంట్కి వెళ్తున్నాం అండి. అంటే బ్యాంకాక్ వస్తే అది తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో చూడడానికి మీరు నెక్స్ట్ వ్లాగ్ వరకు వెయిట్ చేయాలి, బికాజ్ అదంతా కూడా నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తాము. సో ఈ వ్లాగ్ లో అయితే ఇంతే అండి, ఇక్కడే ఎండ్ చేస్తున్నాము. హోప్ఫుల్లీ మీకు ఇదంతా నచ్చింది అనుకుంటున్నాము. అలాగే నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం, ఎక్సైటింగ్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, keep traveling and keep enjoying your life. Bye bye, take care, see you in the next video.